ఇదైతే ఆ పౌడర్ అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లియో లియో హలో అందరికీ, హ్యాపీ ఈస్టర్ అందరికీ. సో ఇవాళ ఒక వ్లాగ్ తీద్దామని అయితే ఇప్పుడు అనిపించింది. నేను మార్నింగ్ అయితే అనుకోలేదు ఇవాళ వ్లాగ్ తీద్దామని, ఇప్పుడు అనిపించింది. అవును ఈస్టర్ కదా, ఒక వ్లాగ్ తీస్తే బాగుంటుంది ఒక వ్లాగ్ తీస్తే బాగుంటుంది అనిపించింది. సో మా ఇంట్లో పొద్దున పనులన్నీ అయిపోయినాయి. పొద్దున పనులు ఏమేమి చేస్తాను అనేది ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరు చూసినారు కదా. ఒకవేళ చూడకపోతే చూసేయండి. సో ఆ పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఆ రోజు నేను మిస్ అయినా కదా, అంటే పొద్దున్న లేవగానే వాటర్ కూడా తాగుతా, వామ్ వాటర్. ఇంకా ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి అయితే నేను ఈ పొడి అయితే చేసుకున్నాను. అంటే ఈ పౌడర్ వామ్ వాటర్తో తాగుతా అని. ఇన్స్పైర్డ్ బై ఎవరో చెప్పండి, అది ఎవరు ఈ పౌడర్ తాగడం చూసి నేను తాగుతున్నానని మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇదైతే అది. ఇదైతే ఆ పౌడర్ అన్నమాట. ఇది నేను డైలీ 1 స్పూన్ వేసుకొని అయితే వామ్ వాటర్తో తాగుతున్నాను. ఇందాక కూడా తాగిన. ఇందాక నేను అనుకోలేదు కదా వ్లాగ్ తీస్తా అని, అందుకే ఇందాక చూపెట్టలేదు. ఆల్రెడీ తాగేసిన. ఇక్కడ ఇదైతే పాలు ఉన్నాయి, కానీ వాళ్ళ చాయ్ తాగాలనిపిస్తుంది కాబట్టి నేను చాయ్ పోసుకున్నాను. ఇంకా మా కన్నయ్య అయితే లేచినాడు. చూడండి మీరే ఏం చేస్తున్నాడు. కన్నయ్య ఇక్కడైతే కన్నయ్య ప్యాంపరింగ్ సెషన్ నడుస్తుంది. మార్నింగ్ ఇప్పుడే లేచినాం కదా, అందుకే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ బాబాయ్ అయితే కన్నయ్య ముందాడి ఆడుకుంటున్నాడు. కన్నయ్య అయితే ఇక్కడ చిన్న లయన్ పిల్లలాగా కనిపిస్తున్నారు కదా, క్యూట్గా. ఇక్కడైతే నేను కర్రీలోకి మెంతం ఇంకా కొత్తిమీర అయితే తీసి కట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత అయితే ఆనియన్స్ కూడా. ఏం చేస్తున్నావు అమ్మా? బిర్యానీ చేస్తున్నాను. బగార్ రైసా? ఇవాళ ఈస్టర్ స్పెషల్ మా ఇంట్లో బగార్ రైస్. ఇంకా ఏంటో నెక్స్ట్ చేసేటప్పుడు చూపిస్తా. ఒక పొయ్యి పైన అన్నం అవుతుంది, ఇంకొక పొయ్యి పైన కన్నయ్యకి ఉగ్గు అయితే చేస్తున్నాను. ఇక్కడ ఉగ్గు కోసం అన్నం చేసుకుంటున్నాను. కన్నయ్య ఉగ్గు. కన్నయ్యని తినిపించేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు. కన్నయ్యని తినిపిస్తే నేను తిన్నట్టు అయిపోతా, వాడు నన్ను అట్లా అంటేస్తాడు అంతా. నాకు కూడా ఇంకా స్నానం అయితే చేసేసిన. ఇక్కడ స్నానం చేసినాక కన్నయ్యని పడుకోబెట్టిన తర్వాత అయితే నేను రెడీ అయిపోయినా. హియర్ స్మెల్. నేను ఎలా ఉన్నా, నాకు ఈ శారీ సెట్ అయిందా, బాగున్నానా బాగాలేనా, మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు. ఈ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను, మీరు చూసినారా లేదా? ఒకవేళ చూడకపోతే చూసేయండి. అండ్ మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అన్నమాట. వంట అయిన తర్వాత మేము రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళిపోయినాము. చర్చ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ అందరూ సాంగ్స్ పాడుతున్నారు. సాంగ్స్ పాడిన తర్వాత ఇంకా మెసేజ్ అయిన తర్వాత దాని తర్వాత బల్ల ఇచ్చినారు. బల్ల అంటే మీకు తెలుసా?
ఇంకా చర్చ్లో అంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మా కన్నయ్య అయితే అంటే ఇంట్లో మేమే ఉండి ఇట్లా అందరితో వెళ్తే తనైతే చాలా సఫకేటింగ్గా ఫీల్ అవుతాడు. సో అంతా చిరాకే ఉండే, ఇంకా నేనైతే అంత వీడియో తీయలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ గాయ్స్.